హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, వెంటనే వీడియోని చూడగానే లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న హైప్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. దానివల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుందండి. అంతేకాదు, వ్యూవర్షిప్ని పెంచాలి అని అంటే అది మీ చేతుల్లోనైతే ఉంది. ఖచ్చితంగా మళ్ళాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోనైతే షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. అంతేకాదు, కొత్తగా చూస్తున్న వాళ్ళు, ప్రతిరోజు మన ఛానల్లో వచ్చే హర్రర్ వీడియో చూడాలి అనుకుంటున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకునైతే చేరిపోతుంది. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో హైదరాబాద్లోని జాబ్ చేయడం కోసం అయితే వచ్చింది నవ్య వాళ్ళదిని ఒక పెద్ద ఫ్యామిలీనే. వాళ్ళది ప్రాపర్ వచ్చేసి రాజమండ్రి. అయితే వాళ్ళ ఫ్యామిలీలో నవ్యతో పాటుగాను వాళ్ళ తమ్ముడు అయితే ఉన్నాడు. ఒక అక్క పెళ్ళి అయితే అయిపోయింది. ఇంకా నవ్య ఏంటనంటే అక్కకి అలాగే చదివించారు, పెళ్లి చేసేసారు, ఉద్యోగం కూడా చేయనివ్వలేదు. దాని కాళ్ళ మీద అది నిలబడలేదు. నేను ఖచ్చితంగా ఉద్యోగం చేస్తాను, ఉద్యోగం చేసిన తర్వాతే పెళ్ళి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా, మన ఇంట్లో అలా జాబ్ చేయడం అదంతా లేదు అని చెప్తున్నా కూడా వినకుండా తను జాబ్ చేయడానికి అయితే హైదరాబాద్ వెళ్ళిపోయింది. హైదరాబాద్లోని తన కలీగ్ IT కంపెనీలోని పనిచేస్తున్నప్పుడు ఒక అబ్బాయి అయితే పరిచయం అయ్యాడు, రమేష్ అబ్బాయి పేరు. అయితే ఆ పరిచయం వల్ల ప్రేమగా మారింది. అయితే ఇరు వర్గాల వారికి కూడాను ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియజేస్తే ఊరుకోలేదు. నవ్య వాళ్ళ ఇంట్లోనైతే చాలా గొడవలు అయ్యాయి. నువ్వు చచ్చిపోయావు అని అనుకుంటాము, మేము మటుకు చెయ్యము ఆ పెళ్ళి అని చెప్పేశారు. ఎందుకనంటే వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ. అయితే ఈ అమ్మాయి ఇంకా వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చేసింది. అటుపక్క రమేష్ వాళ్ళ ఇంట్లోనే ఏంటి అని అంటే, మాకు వద్దు, ఆ కట్నం తేని అమ్మాయి అయితే వద్దు, నువ్వు చేసుకోకు అని చెప్పారు. ఆయన కూడా రమేష్ ఏంటంటే సిన్సియర్గా లవ్ చేశాడు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పకుండా వచ్చేసి ఇంకా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయారు. ఇద్దరును ఫ్రెండ్స్తో కలిసి చక్కగాను అక్కడ దగ్గరలో ఉన్న ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడైతే పెళ్లి చేసేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్లోనే కాపురం అయితే పెట్టారు, వాళ్ళ కంపెనీకి కొంచెం దగ్గరలోకి. 6 నెలలు బాగానే గడిచిపోయింది. చిన్న చిన్న కోపాలు తాపాలు వచ్చినప్పటికీ కూడాను ఇద్దరు అడ్జస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఎలా ఉంటాయంటే ఇవన్నీ పూర్తిగా ములిగితేనే కదా తెలుస్తుంది లోతెంతో అనేది. అలానే ఉంటుంది. అయితే వీళ్ళిద్దరి మధ్యలోని గొడవలు అయితే మొదలయ్యాయి. చిలికి గాలివాన్లు అయితే అయిపోయాయి, అంటే పెద్దవైపోయాయి అన్నమాట. పెద్దవైపోయి ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ సరిగ్గా మాట్లాడుకోరు, ఒక దగ్గర కూర్చోరు, ఒక దగ్గర పడుకోరు, కలిసి తినరు. ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఒకరోజు బాగుంటే 10 రోజులు గొడవాడుకుంటారు. అలా అయితే ఉంది వాళ్ళ కాపురం. ఇంక ఇలా లాభం లేదు, కలిసి ఉండలేము అని ఇద్దరు అయితే డిసైడ్ అయిపోయారు. ఏది ఆ 1.5 ఇయర్లోనే వీళ్ళకి అన్నీ కూడా ఒకరి గురించి ఒకరికి పూర్తిగానైతే అర్థమైపోయింది. ఇంకా నానా రభస అయిపోవడంతో వాళ్ళు ఏంటంటే డిసైడ్ అయిపోయి ఇద్దరు తేల్చేసుకున్నారు, ఇలా లాభం లేదు, విడాకులు తీసేసుకుందాము, ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుదాం అని చెప్పేసి. సరే, ఇంకా రమేష్ ఏంటి అని అంటే విడాకులకి ఇద్దరు కలిసి అప్లై చేసుకున్నారు. అది పక్కన ఉన్న పెళ్లి చేసిన ఫ్రెండ్స్కి కూడా తెలీదు, కలీగ్స్కి కూడా తెలీదు. అలాగే వేరొక కంపెనీలోనైతే మారిపోయింది నవ్య. మారిపోయిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ అనుకున్నట్టుగానే విడాకులు తీసుకుందాం అనే సమయానికి నవ్యకి తెలిసిన విషయం ఏంటి అని అంటే తను ప్రెగ్నెంట్ అని. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టి ఉంచింది, చెప్పలేదు తనకి. చెప్తే మళ్ళీ ఎక్కడ మళ్ళీ వెనక్కి వస్తాడో లేడాడో పిల్ల కోసమో వచ్చేస్తాడో అని చెప్పి తనైతే ఇంకా అంటే తనతో ఇంకా కంప్లీట్గా కట్ చేసుకుందామని అనుకుందనమాట. అందుకనే ఆ విషయం అయితే చెప్పలేదు. విడాకులు అనగానే ఇలా అంటే అలాగ ఇచ్చారు కదండి,
ఆ టైం పడుతుంది, కౌన్సిలింగ్లు ఇస్తారు ఇద్దరికి, అన్నీ జరిగాయి. అన్నీ అయిన తర్వాత ఆ కౌన్సిలింగ్ సమయంలోని వచ్చి వెళ్తున్న సమయంలోని రమేష్కి అయితే ఏదో అర్థమైంది. అంతేకాకుండా తన వెనక అతలా గమనించాడు పూర్తిగాను, ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అని గమనించి అప్పుడు తెలుసుకున్నాడు తను ప్రెగ్నెంట్ అని. తెలుసుకొని గొడవకైతే వచ్చాడు. ఇంకా లాభం లేదు, ఆ పిల్లోడో పిల్ల పుడితే ఖచ్చితంగా వాళ్ళకి మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కావాలి కాబట్టి ఎలాగైనా ఇద్దరం కలిసి ఉండాలి అని చెప్పి, అంటే ఇతని మటుకు ఇంకా కంప్లీట్గా తనతో కట్ చేసుకోవాలి అని అనుకుంది నవ్య. అందుకని ఇంకా వద్దు, నాకు వద్దు, అసలు వద్దు, నువ్వు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాం కదా, ఆ డెసిషన్ మీద ఉందాము అని ఈ అమ్మాయి ఖచ్చితంగా ఉండిపోయింది. ఇంకా ఆ డెసిషన్ మీదే ఉండిపోతే అలానే గొడవలు పెరిగాయి. అది అలాగా కోర్టులోని సాగుతుంది కేసు. ఆ సమయంలోని ఈ అమ్మాయి ఇంకా ఏం చేసింది, నువ్వు ఇలా చేసావంటే నేను చచ్చిపోయినా పర్లేదు, ఈ కడుపు అయితే తీయించేసుకుంటానని మొండి పట్టు అయితే పట్టేసింది. పడితే ఇంకా అబ్బాయి ఇంకేం చేయలేక విడాకులు అయితే ఇచ్చేసాడు. తీసేసుకొని హైదరాబాద్లోనే ఉంటే ఎక్కడ ఆ పిల్లని చూడడానికి వస్తాడో అని చెప్పేసి మెల్లగాను ఆ కంపెనీ నుంచి కూడాను వేరొక కంపెనీకి వెళ్ళిపోయి షిఫ్ట్ అయిపోయింది. ఏకంగా హైదరాబాదే వదిలేసి తను బెంగళూరు వైపు అయితే వెళ్ళిపోయింది. పాపం తినకి ఆ సంగతి అయితే తెలియదు రమేష్కి. వెళ్ళిపోయింది. బెంగళూరు సిటీ మనందరికీ తెలిసిందే కదా, చాలా ఎక్కువ ఖరీదు, అక్కడ ఉండాలి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. అయితే ప్రస్తుతానికి తను అందులోకి ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడాను మంచి జాబ్ తంది. సో దానివల్ల ఏదో రకంగా మేనేజ్ చేసింది. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కొలీగ్స్ కొంతమంది తనకి బాగా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని హెల్ప్ అడిగి తినేం చేసింది, అక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అక్కడే డెలివరీ అయ్యింది. అంతా కూడా తనకి తానే అంతా కూడా చెక్ పెట్టుకుంది, లైఫ్ని అంతా కూడాను సెట్ చేసుకుంది. వచ్చేసాయి హ్యాపీగా వాళ్ళిద్దరూ ఉన్నారు, లీడ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ని. అయితే సడన్గా అనుకోకుండా ఆ ఇల్లు అయితే ఖాళీ చేయవలసి వచ్చింది. ఇంటి ఓనర్స్, మేము షిఫ్ట్ అయిపోతున్నాము, ఆ ఇంట్లోకి వచ్చేస్తున్నాము, మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువైంది. అంటే వీళ్ళు ఉంటున్నది ప్రాపర్ బెంగళూరు కాదు, సిటీ అవుట్కట్స్లోనైతే ఉంటారు. సో అక్కడ వాటర్ ప్రాబ్లం ఉండదు, ఏవి ఉండదు, చాలా బాగుంటుంది. వాళ్ళ ఓనర్స్ సిటీలో ఉంటున్నారనమాట. వాళ్ళు ఏంటి అని అంటే సడన్గా వాళ్ళు నవ్యకైతే చెప్పారు, మేము ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాము, ఇల్లు ఖాళీ చేసేయండి అని చెప్పి. సడన్గా ఇల్లు ఖాళీ చేయమంటే తన మటుకు ఎక్కడ ఖాళీ చేస్తుంది, పైగా బర్డన్స్ పెరుగుతాయి. ఇంకా పిల్ల పెరుగుతున్న కొలది కూడాను ఖర్చులు కూడా పెరుగుతాయి కదండి. మరి అలానే తినికి కూడా ఖర్చులు ఎక్కువయ్యాయి. మరి చూసింది అక్కడే సిటీకి చివరన మరొక దగ్గర తనకొక ఇల్లు అయితే దొరికింది అద్దెకి. ఆ ఇల్లు చాలా తక్కువకి అయితే వచ్చింది, అలాగే సిటీకి దూరంగా ఉంది కాబట్టి తక్కువకి ఇచ్చాడు అని అనుకుంది. వాటర్ ఫెసిలిటీ అయితే బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అక్కడ వీళ్ళు ఉంటున్న ఏరియాలోనే ఏంటి అని అంటే 2 పోర్షన్స్ అయితే ఉంటాయి, అవి బ్యాచిలర్స్కి అయితే ఇచ్చేసారు. ఆ తర్వాత పైన ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది, వాళ్ళ మటుకు వాళ్ళు ఉంటారు. ఆ పైన పెంట్ హౌస్ లాగా అయితే ఉంటుంది వీళ్ళున్నది. ఆ రూమ్ అయితే తినకి ఇచ్చారనమాట. అన్నీ బాగానే ఉన్నాయి. వీళ్ళిద్దరే కాబట్టి పెద్ద ఇల్లు కూడా అవసరం లేదు కాబట్టి కిందన పైన అంతా బాగానే ఉంది కాబట్టి తనైతే స్కూల్కి కూడా స్కూల్కి కూడా దగ్గర అని చెప్పేసి ఆ ఇంటినైతే అద్దెకి తీసుకుంది. చాలా చిన్న ఇల్లు, పెద్దదేం కాదు. పెంట్ హౌస్ అంటే ఏముంటుంది చెప్పండి, ముందుకు ఒక రూము, వెనకాతలు ఒక గది, పక్కనే ఒక చిన్న వంటగది లాగా ఉంది. బాత్రూమ్ వెనకాతలు అనమాట, అంటే బయటకు వచ్చి వెళ్ళాలి బాత్రూమ్కి. పైనే కదా, ఎవరు వచ్చేది లేదు. సో అంతా ఆల్ సెట్ అనుకుంది. వెంటనే తన రూమ్లో ఉన్న సామాన్ అన్నీ కూడా షిఫ్ట్ చేయించేసుకుంది. ఎక్కువ సామాన్ కూడా కొనుక్కోలేదు, చాలా తక్కువ అయితే ఉన్నాయి తన దగ్గర. సో షిఫ్ట్ అయితే అయిపోయింది. ఆల్ సెట్ అనుకొని తను ఏంటంటే సామాన్ అన్నీ కూడా సర్దేసుకుంది. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి, తనకి బాగా దోస్త్ అనమాట, ఆ అమ్మాయి వచ్చి బాగా హెల్ప్ చేసింది. ఇద్దరు కాసేపు అన్నీ సర్దుకున్నాక వంట అయితే వండుకుంటున్నారు. వంట వండుకుంటున్న సమయంలోని పాప వచ్చి అనుశ్రీ
నేను ఆడుకుంటాను మమ్మీ అంటే, సరే ఇక్కడ ఆడుకో, టెర్రస్ మీద ఆడుకో, అవతలకి వెళ్ళకు అని వాళ్ళ అమ్మ అయితే చెప్పేసింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కుకింగ్ అయితే చేస్తున్నారు వంటగదిలోని. అదే చిన్న వంటగది, అక్కడ ఆ అమ్మాయి కూర్చుంది, ఈ అమ్మాయి కుక్ చేస్తుంది. కుక్ చేస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈలోగా పాప బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళి ఎవరితోనో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి మాటలు వాళ్ళ అమ్మకైతే వినిపించాయి. ఎవరితో మాట్లాడుతుంది ఇది, ఎవరు వచ్చి ఉంటారో అని చెప్పేసి గబగబా బయటకు వచ్చి చూసింది. తను చూస్తే తనకు అనిపించలేదు. అను ఎక్కడున్నావు అని పిలిచింది. పిలిస్తే వాళ్ళ రూమ్ ఏదైతే ఉందో, ఆ పెంట్ హౌస్ ఏదైతే ఉందో దాని వెనకాతల బిల్డింగ్కి సంబంధించి ఒక పెద్ద ట్యాంక్ అయితే ఉందన్నమాట. పిల్లర్స్ ఉండి దానిపైన ట్యాంక్ ఉంటుంది. పిల్లర్స్ కింద అంతా ఖాళీ కదా, ఆ ఖాళీ ప్లేస్లోనైతే నించొని ఉంది. ఎవరినో చూస్తున్నట్టు ఇలాగా నించుంటే, అక్కడేం చేస్తున్నావు, ఎవరున్నారు, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఎందుకనంటే తిని వింది కదా, వీళ్ళ వంటగదికి వెనకాతలు అనమాట ఇదంతా కూడా కన్వర్జేషన్ అయితే అయ్యింది. వింది ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు వచ్చారు అని చెప్పేసి అంటే, ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు, ఆ అంకుల్ మాట్లాడుతున్నారు అంది. అంటే ఎవరది అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరితో మాట్లాడుతున్నావా నువ్వు అని అంది. అంటే ఇప్పుడే ఇక్కడే ఉన్నారు అంకులు, నువ్వు రాగానే అటు వెళ్ళిపోయారు అని చెప్పింది. అటు వెళ్ళిపోయారా, ఎవరే అది అని చెప్పి గబగబా, మేడే కదండి, అటుపక్క నుంచి వెళ్ళినా కూడా ఇలా తిరిగి మళ్ళీ మెట్ల దగ్గరికి రావాలి, మెట్ల దారి దగ్గరికి అని చెప్పేసి అవతల నుంచి వచ్చింది కానీ తనకి ఎవరు కనిపించలేదు. అను అయితే మళ్ళీ ఎదురుగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు లేరు, ఎవరితో మాట్లాడావు, అమ్మతో అబద్ధాలు ఆడుతున్నావా, పదలోనికి అయినా ఎండగా ఉండేటప్పుడు ఇక్కడ ఎందుకు అని చెప్పేసి లోపలికైతే తీసుకుపోయింది. టీవీ వేసి కూర్చోబెట్టింది. వీళ్ళిద్దరూ కుక్ చేస్తున్నారు. కుక్ చేసేసుకొని వచ్చి కూర్చొని తింటూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈలోగా వెనకాతల కుండీ పడిపోతే ముక్కలైపోతే సౌండ్ వస్తుంది కదా, అలా అయితే సౌండ్ వినిపించింది. అమ్మో ఏదో పడిపోయింది కుండీ, ఏదో వానర్కి తెలిస్తే నన్ను తిడుతుంది అని చెప్పేసి గబగబా తిన్నాం. ప్లేట్ అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళి చూస్తే ఏం లేదు. కుండీ పడిన సౌండ్ వచ్చింది అని చెప్పి అంతా చూసింది, ఏమీ లేదు. లేకపోయేసరికి సరే నేనే ఏదో భ్రమపడి ఉంటాను అనుకొని తను మళ్ళీ లోపలికైతే వచ్చేసింది. ఇంకా వీళ్ళ ఫుడ్ అయిపోయింది. కాసేపు వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఇంకా నేను ఇంటికి వెళ్తానే, మా వారు తిడతారు అని చెప్పేసి తనైతే వెళ్ళిపోయింది. ఇంకా పాపని తీసుకొని కాసేపు పడుకుందాం రా అంటే, నేను పడుకోను మమ్మీ, నేను కూర్చుంటాను, నేను టీవీ చూస్తాను అంటే, సరే నువ్వు చూసుకో అని చెప్పేసి ఈ అమ్మాయి తలుపులు వేసి లోపలికి వెళ్ళి పడుకుంది. బెడ్రూము చాలా చల్లగానైతే ఉంది. ఎలా అంటే ఏసీ వేసుకుంటే ఎలా ఉంటుంది అలా అయితే అనిపిస్తుంది. అలా అనిపిస్తుంటే అబ్బా బెడ్రూమ్ భలే చల్లగా ఉంది, అయినా బెంగళూరు వెదరు అయినా కూడా చల్లగా భలే ఉంది అని చెప్పేసి తనైతే పడుకుంటే ఎవరో వచ్చి తన చెయ్యి మీద, అరచేతి మీద ఇలా చెయ్యి అయితే పెట్టారు. ఇలా చేయి పెట్టి ఇలా గట్టిగానైతే పట్టుకుండేసరికి తనకి నిద్దట్లోని చాలా రోజులు అయ్యింది. అప్పటికి ఒక 4 years అయితే అవుతుంది తన భర్తని వదిలేసి. తనకి ఆ ఆలోచన కూడా లేదు. అయితే ఎవరో అలా పట్టుకుండేసరికి తను కూడా అలా హోల్డ్ చేసి, అంటే నిద్దటి మత్తులోని ఎవరో నాకు తోడున్నారు అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా, అలా తను కూడా ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే ఇంకా అది అలాగా గట్టిగానైతే పట్టుకొని అలానే చాలాసేపు అయితే ఉంది. ఆ తర్వాత తను ఏంటంటే ఇలా లోపలికి ఇలా లాక్కొని ఇలాగైతే పడుకుంటే చాలాసేపు అలానే పడుకుంది. తనకేమీ తెలియలేదు, ఇంట్లో నేను ఒక్కరిదానే ఉంటున్నాను, నన్ను ఎవరు వచ్చి పట్టుకుంటారు, ఆ ఆలోచనే రాలేదు. తర్వాత తనకి తన తల మీద ఇలా ఎవరో నిమురుతున్నట్టుగానైతే అనిపించి సడన్గా లేచి చూస్తే ఎవ్వరు లేరు. తను చేయమట్టుకు ఒక్కటే ఇలా పెట్టుకొని ఇలా పడుకున్నట్టుగానైతే తెలుస్తుంది. ఏంటి సడన్గా ఎవరో ఇక్కడ ఉన్నట్టుగా అనిపించింది అని అనుకుంది. సరే మరి ఓ పక్కకు తిరిగి పడుకుంటూ అటుపక్కకైతే ఒక లుక్ వేసింది, పిల్ల ఏం చేస్తుంది అని చూసేసరికి తను టీవీ అయితే చూసుకుంటుంది. అమ్మయ్య అనుకుంది. మళ్ళీ మరోవైపు తిరిగి అయితే పడుకుంది. ఈసారి డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయింది.
తనకి అసలు పక్కన ఎవరున్నారు ఏంటి ఇవేం కూడా గుర్తులేదు. తన పక్కకి ఎవరు వచ్చి అయితే పడుకున్నారు. తను ఇలా హోల్డ్ చేసి పడుకున్నారు. పడుకుంటే తను కూడాను ఏంటనంటే ఈసారి అవతలకి తిరిగి పడుకుంది కదా, ఆ చేతిని గట్టిగా ఇలా పట్టుకొని అయితే పడుకుని పోయింది. ఇంకా కొంతసేపు అయిన తర్వాత పాప వచ్చి లేపుతుందనమాట. అమ్మ లే అని లేపుతుంటే ఎవరది అంటూ లేచింది. లేచేసరికి అప్పటికే 7:30, సాయంత్రం 7:30. ఏంటమ్మా ఇంతసేపు పడుకున్నావు అని అంటుంది. చూసి గబగబా లేచి ఏంటి నేను ఎలా పడుకుని పోయాను అని చెప్పేసి వెళ్ళి పాపకి ఏదో తినడానికి అయితే ఇచ్చింది. సారీ నాన్న, నాకు అసలు తెలివి రాలేదు, నిద్ర వచ్చేసింది బాగాను, అందుకే పడుకుని పోయాను అని చెప్పింది. ఇంకా తన పని అంతా కూడా చూసుకుంది. ఏంటి ఇక్కడ ఎంత బాగా నిద్ర పట్టింది అనుకుంటుంది మనసులోని. ఓ పక్కన తనకి ఒక ఎలా అంటే ఎవరో నాకు తోడు ఉన్నారు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా వెంటనే ఏదో కుక్ చేసింది ఉంది కదా, అది ప్రీ హీట్ చేసుకొని ఇద్దరునైతే తినేశారు. ఈలోపు కాల్స్ అయితే వస్తున్నాయి. తను అవి అటెండ్ చేస్తుంది. మధ్యలోని వాళ్ళ అమ్మ అయితే కాల్ చేసింది. తనకి డివోర్స్ అయిపోయిన తర్వాత ఒక 1 year 2 years అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా కాంటాక్ట్స్లోకి అయితే వచ్చింది. అండ్ అలాగే తనతోని బాగానే మాట్లాడుతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, కానీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళట్లేదు. సో ఇలాగా వాళ్ళ అమ్మతో మాట్లాడేసి తన పని అంతా కూడా చేసేసుకుంది. నైట్ అప్పటికే లేట్ అయ్యింది. పని పడుకోబెట్టేసి తన వర్క్ అయితే చేసుకుందాం అనుకుంది. నేను అప్పుడే పడుకోను, నేను ట్యాబ్ చూసుకుంటాను అని మారం చేస్తుంది. రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా పడుకోమ్మా అంటే లేదు నేను కొంతసేపు ట్యాబ్ చూస్తాను అంది. సరే అయితే చూసుకో అని చెప్పింది. ఈలోగా బెంగళూరు వెదర్ కదండి, ఊరికనే వర్షం పడిపోతుంది, ఎప్పుడు పడుతుందో తెలీదు. అలాగే వర్షం పడుతుంటే అమ్మో బట్టలు బయటన ఆరేసాను పొద్దున్నెప్పుడో, అవి తీసేయాలని తిను గమ్మున బయటకు అయితే వచ్చింది. బయటన వీళ్ళ ఆ పెంట్ హౌస్ ముందు ఒక చిన్న లైట్ అనమాట, మిగతాదంతా చీకటిగానైతే ఉంటుంది. మీకు జనరల్గా తెలుసు ఆ ఏరియాలు అన్నీ ఎలా ఉంటాయో, పక్కనే ఇల్లులు ఉంటాయి, పక్కనే మేడలు, అయినప్పటికీ కూడా ఎవరు కనిపించరు. తిను గబగబా వచ్చి బట్టలు అయితే తీస్తుంది. బట్టలు తాడు ఎక్కడంటే రూమ్ నుంచి పక్క నుంచి ఇలాగా కట్టేసి అయితే ఉంది ఆ ట్యాంక్ వరకు. అయితే ఆ ట్యాంక్ దగ్గర తిను బట్టలు తీస్తున్నప్పుడు ట్యాంక్ కిందన చెప్పాను కదా పిల్లర్స్ వేసి పైన ట్యాంక్ ఉంటుందని, కిందనంతా ఖాళీ అని, ఆ ఖాళీ దగ్గర ఎవరివో కాళ్ళు కనిపించాయి, కాళ్ళ వరకే కనిపించాయి దీనికి నల్లగాను. డ్రెస్ ఏదో తీసేసరికి కాళ్ళు కనిపించాయి. ఏంటిది ఎవరది అని చెప్పి చూసేసరికి ఎవ్వరూ లేరు. ఏంటిలాగా అనుకొని ఇంకా వర్షం పెద్దదవుతుందని గబగబా బట్టలు తీసేసుకొని లోపలికైతే వెళ్ళిపోయి అవన్నీ పక్కన పడేసి మళ్ళీ తన కాల్స్లో తను బిజీ అయితే అయిపోయింది. ఇంకా లేట్ నైట్ పడుకోవాలి అని చెప్పేసి పాపను ఒకసారి చూసుకొని తను వెళ్ళి పాప పక్కనైతే పడుకుంది. తనకి నిద్ర పట్టట్లేదు, అటు ఇటు కదులుతుంది. ఈలోగా ఎప్పుడు నిద్ర పట్టేసింది, ఫుల్గా డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయింది. ఆ టైంలోని తన దగ్గరికి ఎవరో వచ్చారు, తన పక్కన కూర్చున్నారు, తనని టచ్ చేస్తున్నారు. తనకి ఏమి కూడా అంటే లెగబుద్ధి అవ్వట్లేదు. తను ఏంటంటే బాగా డీప్ స్లీప్లో ఉంది, బాగా అలిసిపోయి ఉంది. సో దానివల్ల తనకి లేచే ఓపిక లేదు, లెగబుద్ధి అవ్వట్లేదు, అలానే ఉందన్నమాట. తన భర్త వస్తే ఎలా ఉంటుందో అలా అయితే తనకు అనిపిస్తుంది. అక్కడ ఎవరో తనతో ఇంటిమేట్ అవుతున్నారు, కానీ తను అసలు ఏమీ చలనం లేనట్టుగానే అయితే ఉండిపోయింది. అలానే ఉండిపోయేసరికి తనకి ఒక్కసారిగా తెలివచ్చింది. లేచి చూస్తే తెల్లవారిపోయింది. ఇదేంటి తెల్లవారిపోయింది అప్పుడే అని చెప్పేసి గబగబా స్నానానికి అయితే వెళ్ళింది. స్నానం చేస్తున్న సమయంలో తన ఒంటి మీద అక్కడక్కడ రక్కేసినట్టుగానైతే గీతలు కనబడుతున్నాయి. ఏంటిది అని చెప్పేసి అనుకుంది. తనకి లాస్ట్ నైట్ జరిగిన విషయం ఏమి కూడా గుర్తులేదు. సో స్నానం చేసుకొని వచ్చేసింది, గబగబా పిల్లకి రెడీ చేసేసింది, స్కూల్ బస్ వస్తే ఎక్కించేసింది. తను కూడా ఇంకా వెళ్ళిపోయింది యాజ్ యూజువల్గా. తన డే అంతా అయిపోయింది. ఈవినింగ్ పాపని పిక్ చేసుకొని తన ఇంటికి అయితే వచ్చింది. ఇంట్లోని పాపకి ఏదో తినడానికి ఇచ్చేసి మిగతా పనులన్నీ కూడా చేసుకుంటుంది. ఆ టైంలోని బ్యాక్ సైడ్ నుంచి ఏవో శబ్దాలు అయితే వినబడుతున్నాయి. శబ్దాలు వినిపించేసరికి ఏంటది అని చెప్పి వెనక్కి వెళ్ళింది. నేను అట్లానే
వెనక్కి వెళ్ళేసరికి మళ్ళీ అలానే ట్యాంక్ కిందన ఏదైతే ఏరియా ఉందో అక్కడ కాళ్ళు మట్టుకే కనిపించాయి ఈవిడికి నల్లగాను. ఆ తర్వాత మనిషి అయితే కనిపించటం లేదు. మళ్ళీ పరికించి చూసేసరికి అక్కడ ఈసారి కాళ్ళు కూడా కనిపించడం లేదు. సడన్గా ఎందుకనో అలా అయ్యింది. రెండోసారి అయ్యేసరికి తనకి కొంచెం భయం వేసింది. గబగబా లోపలికైతే వచ్చేసి మళ్ళీ పాప దగ్గరికి వచ్చి భయపడుతున్నా కూడా బయటికి భయం ఎక్స్ప్రెస్ చేయకుండా పాపనైతే చూసుకుంది. తలుపులు గట్టిగా బెడాయించి పెట్టుకుంది. ఇంకా మళ్ళీ తన పనంతా అయిపోయిన తర్వాత పాప పడుకోబెట్టేసి తిని వర్క్ చేసుకుంటున్న సమయంలోని కిచెన్లోని శబ్దం అయితే అయ్యింది. ఏంటది, పిల్లేమైనా దూరిందా అని చెప్పేసి అటుపక్కకి కిచెన్కి మరో పక్కకి ఒక కిటికీ అయితే ఇచ్చాడు చిన్నది, స్టవ్ ఉన్న దగ్గర. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంది. సరే పిల్ల ఏమైనా కిటికీలో నుంచి దూరిందా, నేను తలుపు వేశాను కదా అని చెప్పేసి సరే వెళ్ళి చూద్దామని చెప్పి వంటగదిలోకి అయితే వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ చీకటిగానైతే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిను లైట్ ఆన్ చేద్దాం అనుకునేసరికి ఎవరో వచ్చి గట్టిగా తిని పట్టుకున్నట్టుగానైతే అనిపించింది. ఆ తర్వాత తనకి ఏం జరిగిందో తెలియదు. అక్కడే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి పడిపోయి అయితే ఉండిపోయింది. మధ్యరాత్రిలోని ఒక 3:30 ఆ సమయంలోని అప్పుడు తెలివచ్చింది. లెగిసి చూసుకుంది. బాడీ అంతా కూడాను వీక్గానైతే అనిపిస్తుంది. తను అక్కడ పడిపోయి స్పృహ కోల్పోయి చాలాసేపు అయితే ఉండిపోయింది. పాపం లెగిచింది. లేస్తుంటే లేవలేకపోతుంది. నడుం దగ్గర ఏదో తగిలింది. సో దానివల్ల పెయిన్ అయితే వచ్చేస్తుంది. అంతేకాదు యూరినేట్ చేసేసింది అక్కడ. పాపం తనకి ఏం తెలియలేదు. ఇంకా లేచి గబగబా వెళ్ళి అదంతా క్లీన్ చేసుకొని నడుం నొప్పితోనే డ్రెస్ మార్చుకొని తనకి ఏంటో ఏదో అవుతుంది ఇక్కడ, సంథింగ్ రాంగ్ అని మటుకు అర్థమైంది. ఆ రోజు నైట్ వెళ్ళి పాప దగ్గర అయితే పడుకుంది. తనకి బాగా ఏడుపు అయితే వచ్చేస్తుంది. ఏదో జరిగింది, నాకు జరగకూడదు ఏదో జరిగింది అని తనకైతే అర్థమైంది. ఆ రోజు ఏడుస్తుంది, పాపను పట్టుకొని ఏడుస్తుంది. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి. ఆ రోజు అయితే గడిచిపోయింది. ఇంకా తెల్లవారి మళ్ళీ ఉరుకులు పరుగులు మరి ఇలానే ఉంటాయి కదండి. అందులోకి సింగిల్ పేరెంట్ అయినప్పుడు వాళ్ళ ఆలోచన అంతా కూడా పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని గొప్పగా పెంచుకోవాలి, ఎవరు వేలెత్తి చూపించిన విధంగానైతే తయారు చేయకూడదు అనే ఆలోచన వాళ్ళ బుర్రలను అలా రన్ అవుతూ ఉంటుంది. పాపం ఆ సింగిల్ పేరెంట్స్ ముఖ్యంగా ఆడవాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. పైగా దీనికి తోడు నలుగురు కూడాను పిల్లని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. చాలా చులకనగానైతే చూస్తూ ఉంటారు. వాళ్ళ కర్మ అనుకోవాలి, వదిలేసేయాలి. అలాంటి వాళ్ళ మాటలను పట్టించుకోకూడదు ఈ ఆడపిల్లలు. అయితే పాపం అలానే నా బతికేంటి ఇలా అయిపోయిందని బాధపడుతూనే ఇవన్నీ కూడా చేసుకొని ఇంకిద్దరు వెళ్ళిపోయారు. స్కూల్కి ఒకరు, ఆఫీస్కి ఒకరు. ఆ రోజు పాపకి త్వరగానైతే స్కూల్ అయిపోయింది. అయితే స్కూల్ నుంచి కాల్ వచ్చింది, మేడం మీరు ఇంకా రాలేదు, పాప వెయిట్ చేస్తుంది అని. అయ్యో ఈరోజు నాకు మీటింగ్ ఉందండి, ఎలా అంటే ఎవరినైనా పంపించండి మేడం అని స్కూల్ వాళ్ళు అయితే అన్నారు. అంటే ఎవరిని పంపిస్తుంది? సో తిన ఏంటంటే తన కొలీగ్ అయితే చెప్పి తాళం అయితే ఇచ్చింది. పాపని తీసుకొచ్చేసి కొంచెం ఇంట్లో డ్రాప్ చేసేవా, మీ ఇంటికంటే దూరం కదా, మళ్ళీ నేను మన ఆఫీస్ అయిపోయిన తర్వాత మీ ఇంటికి వచ్చి తీసుకువెళ్ళాలంటే నాకు లాంగ్ అయిపోతుంది, ప్లీజ్ ఏమనుకోవద్దు అని అంటే, నువ్వు అంతగా చెప్పాలి అంటే ఏం పర్వాలేదులే నేను పికప్ చేసుకుంటాను అని చెప్పేసి పాపని పికప్ చేసుకొని వాళ్ళ ఇంట్లోని డ్రాప్ చేసేసి పాపకి జాగ్రత్త చెప్పి, తల్లి నేను ఉండనా అని అంటే, వద్దంటే పర్వాలేదు నేను ఉంటాను అని చెప్పేసింది అమ్మాయి. ఈవిడేంటనంటే జాగ్రత్త అయితే తలుపు లోపల గడిగి పెట్టుకో, అమ్మ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండా అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయికి మీటింగ్ అయితే అయిపోయింది. అన్నీ అయ్యి ఇంటికి వచ్చేసరికి సరిగ్గా 8:30 అయితే అయిపోయింది. ఆ టైంకి తను బయటనే ఏదో కొనేసి తీసుకొచ్చింది ఇంటికి. ఈ ఇంటి బయటన కూడా లైట్ లేదు. ఆ అమ్మాయి చిన్న పాప కదండి, తెలీదు లైట్ వేసుకోవాలి అదన్నీ. ఇంట్లోనైతే ఒక లైట్ వెలుగుతుంది. తను రూమ్ దగ్గరికి వచ్చి తలుపు కొడదాం అనుకునే లోపు తన మాటలు అయితే వినబడుతున్నాయి లోపల నుంచి. ఎవరితోనో మాట్లాడుతుంది. కన్వర్జేషను సరిగ్గా స్పష్టంగానైతే లేదు. ఈ పాప మాటలు మాత్రమే వినబడుతున్నాయి ఆ అమ్మాయికి. ఏంటి అని అంటే, మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా,
మీరు ఎందుకు నాకే కనిపిస్తున్నారు, అమ్మకి ఎందుకు కనిపించట్లేదు, అమ్మకి భయపెడుతున్నారా మీరు అని అన్నీ అడుగుతుంది అమ్మాయి. అడుగుతుంటే అటుపక్క వాయిస్ అయితే వినిపించట్లేదు ఈవిడికి, కేవలం ఈ అమ్మాయి మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. వినిపించేసరికి తలుపు గబగబా కొట్టి అనుశ్రీ అను ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మా, తలుపుతీ అని గట్టిగానైతే అంటుంది. అనేసరికి మెల్లగా వచ్చి తలుపు తీసింది. ఏమ్మా అని అడుగుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని ఉంటే అదే ఆ రోజు కనిపించారు కదా ఆ అంకుల్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు, నాతో మాట్లాడుతున్నారు, నువ్వు లేవు కదా అందుకే తోడొచ్చారు అని చెప్తుంటే ఎవరు ఇక్కడ ఎవరు లేరు కదా అని అంటే ఆ అంకులు నాకే కనిపిస్తారంట, మీకెవరికి కనిపించరంట, మొన్న నువ్వు కాళ్ళు చూసావు కదా ఆ అంకులే అని చెప్పిందంట. అంతే ఆవిడకి ఇంకా అంతే, అక్కడితో ఫీజులు ఎగిరిపోయాయి. అంటే నాకు కాళ్ళు కనిపించింది నిజమే అన్నమాట, అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు అని తనకైతే భయం వేసేసింది. అడిలిపోయి పాపనెత్తుకొని గబగబా కిందకైతే వచ్చేసింది. కిందకొచ్చి కిందన్న వాళ్ళ రూమ్ డోర్ అయితే తడుతుంది. అక్కడ ఏంటనంటే ఎవరు మట్టుకు వాళ్ళు ఉంటారండి, ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలీదు, అలా అయితే ఉంటుంది. అయితే తలుపు కొడుతుంటే వాళ్ళు వచ్చి తలుపు తీశారు. వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట, మొగుడు పిల్లలు ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఎప్పుడో సాయంత్రం వస్తారు. కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి. అయితే వాళ్ళు ఏమైందండి ఏంటి అని అంటే ఏం లేదు, పైన నాకు కొంచెం భయంగా ఉంది, ఎవరో ఉన్నారు పైన అని తనైతే చెప్తుంది హిందీలోని. చెప్తుంటే ఆవిడేమో రండి లోపలికి రండి అని చెప్పేసి కూర్చోబెట్టారు. కొంచెం మంచినీళ్ళు అయితే ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత ఆయన అడిగాడంట, ఏమైందండి ఏంటి, ఏం చూసారు మీరు అని అంటే ఇలా జరుగుతుందండి, కాళ్ళు కనిపిస్తున్నాయి, అంతేకాదు పాప ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతుంది అని అనేసరికి తనకి అప్పుడు అర్థమయ్యి కూర్చోండి అని చెప్పేసి వాళ్ళ వైఫ్ని లోపలికి పిలిచి వాళ్ళకి విషయం చెప్పు, ఓనర్కి చెప్పొద్దని కూడా చెప్పు అని చెప్పాడంట. చెప్తే సరేనని చెప్పేసి ఆవిడ వచ్చి తినతోనైతే చెప్పిందంట. అదేంటి అని అంటే వీళ్ళు రాకముందు ఒక అబ్బాయికి ఆ పెంట్ హౌస్ అయితే అద్దెకిచ్చారంట. అద్దెకిస్తే ఆ అబ్బాయి ఎవరినో ప్రేమించాడు, ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత ఈ పెంట్ హౌస్లోని ఉరేసుకొని చచ్చిపోయాడంట. ఉరేసుకొని చచ్చిపోతే వాళ్ళకి ఎవరికి తెలీదు. ఒక 2 రోజుల తర్వాత వెళ్ళడేంటి, ఎక్కడ కనిపించట్లేదు, ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదా ఏంటి అని చెప్పేసి పైకి బట్టలు ఆరబెడదాం అని చెప్పి ఆవిడ వచ్చి చూసి ఏదో వాసన వస్తుంది, తేడాగా ఉందని చెప్పి కిందనున్న ఓనర్స్కి చెప్తే ఓనర్ ఏమో తలుపులు తీయించి లోపలికి వెళ్ళి చూస్తే పోలీసులు వచ్చారంట, పెద్ద కేసు అయిందంట. అబ్బాయినేమో దించారు. అప్పటికే బాడీ అయితే చాలా వరకు డీకంపోజ్ అయిపోయింది. దించారు, అన్నీ చేశారు. వాడు ఏం చేశాడు అని అంటే మందు పాయిజన్ ఏదో తాగేసి ఉరివేసేసుకున్నాడు. సో రెండిటి ఎఫెక్ట్ తొందరగా డీకంపోజ్ అయిపోయింది బాడీ. అయితే ఆ తర్వాత నుంచి ఆ అబ్బాయి డాబా మీద అప్పుడప్పుడు బట్టలు ఆరబెడుతున్నప్పుడు అలాంటప్పుడు అలా కాళ్ళు కనిపిస్తాయని అబ్బాయి తిరుగుతూ ఉంటాడని వీళ్ళందరికీ తెలుసంట. ఆ సంగతి మీకు తెలియకుండా ఓనర్ మీకు తక్కువకి ఇచ్చారు అద్దె అని అమ్మాయి చెప్పిందంట. చెప్పేసరికి ఈవిడికి కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఇంకా దెబ్బకి ఇల్లు అయితే ఖాళీ చేసేసింది. ఇల్లు ఖాళీ చేసేసి వాళ్ళ ఆఫీస్కి దగ్గరలోనే, ఈ అమ్మాయి స్కూల్కి దగ్గరలో తీసుకుంది కదా, అలా కాకుండా ఇప్పుడు వాళ్ళ ఆఫీస్కి దగ్గరలోనైతే ఇల్లు తీసుకొని షిఫ్ట్ అయితే అయిపోయిందంట. పోయి 3 నెలల అద్దెపోయింది. వాళ్ళంతా మోసం చేస్తారండి అక్కడ. నిజంగా ఎలాంటి మోసాలు అంటే బెంగళూరులోని మనకి 3 నెలలు అద్దె కట్టించుకుంటారు కదా ముందే. ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఇల్లు ఖాళీ చేసిన తర్వాత కూడా ఆ 3 నెలల అద్దె అయితే మనకి వాపస్ చేయరు. మీరు పాడు చేశారు కదా, దానికోసం మేము రిపేర్లు చేయించుకోవడానికి అయిపోయింది, ఇది మీకు ఇవ్వడానికి లేదు, అందులో ఇరిపేసుకున్నామని చెప్పేస్తూ ఉంటారు. మరి ఇలా అయితే జరుగుతాయండి. లైఫ్ పోయింది. ఆ తర్వాత ఇలా కూడా జరిగింది. తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే నార్మల్ అయ్యారంట ఆవిడ. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి హర్రర్ ప్రేమికులకి. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.